వెల్కమ్ టు ఎంజీటీవీ. ఏలూరు జిల్లా ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. కార్యాలయంలో ఊసరవెల్లిలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై చేసిన దాడిని ఖండించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, విద్య, వైద్య రంగాలలో ప్రతి దాంట్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, అదేవిధంగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదన్నారు. దళితులపై దౌర్జన్యాలు చేస్తున్న 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తి శ్రీను వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ తో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాల్లో నేను మాత్రమే గిన్నీస్ బుక్కి ఎక్కగలను అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 57 నెలలు తాడేపల్లి ప్యారిస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, నాకే తోడేళ్ళు లేవు, నాకే మీడియా పత్రికలు తోడు లేదు, నాకున్నటువంటి సాక్షి, నాకున్నటువంటి భారతీయ సిమెంటు, నాకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, నాకున్నటువంటి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 150-200 గదులతో ఉన్నటువంటి ప్యారిస్లు తప్పించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న ఎన్నికల శంకరాం అనేటువంటి ఒక సిద్ధం అనేటువంటి దేనికి ఓడిపోవటానికి సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని, విజన్ ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా విమర్శిస్తూ మరి పచ్చి అబద్ధాలతో ఒక అబద్ధాల కోరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరామం గారు నిన్న మీటింగ్ పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కారు కోతలు కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చెప్పి 5.5 కోట్ల మంది తల వంచుకొని బాధపడేటువంటి తరుణంలో నాకెవరూ లేరు అని అంటే, వాళ్ళు తోడేళ్ళైతే నువ్వు ఓసరవిల్లయి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా మింగేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకొని ఈ రోజున కంటైనర్లో డబ్బులు తరలిస్తూ మరలా రేపొద్దున ప్రజలను మోసం చేసి నేను ఇక బటన్ నొక్కుతాను, నాకు ఒక్కసారి మీరు బటన్ నొక్కండి అని కారు కోతలు కూస్తూ ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నటువంటి పార్టీలు, జనసేన పార్టీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశలకి, ఆకాంక్షలకి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఎలియన్స్గా వస్తే, ఓ పక్కన వదిన గారు అంటాడు బీజేపీ అధ్యక్షురాలని, ఓ పక్కన నీ చెల్లెలే రోడ్డెక్కి నువ్వు చేసినటువంటి మోసాలు, ఘోరాలు, నేరాలు బయట పెడతా ఉంటే, ఓ పక్కన నీ తల్లే నిన్ను లెక్క చేయకుండా ఉంటే, నువ్వు ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలని, అన్నలని, తమ్ముళ్ళని, అవ్వలని నువ్వు ఇంటిలోని తల్లిని, చెల్లిని బయట గెంటి వేసి నీ బాబాయిని మర్డర్ చేయించి నువ్వు కోడికత్తి డ్రామాలాడి ప్రజలను మోసం చేసి కోడికత్తి డ్రామాలు 5 సంవత్సరాల నుంచి మొగ్గుతున్నటువంటి ఒక దళిత యువకుడు జైల్లో మొగ్గుతూ ఉంటే, నిన్ను గెలిపించడం కోసం నువ్వు వాడినటువంటి డ్రామాలో పావుగా మారినటువంటి కోడికత్తి శ్రీను ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం చూడలేదా? ఇవాళ నువ్వు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు అంటే సరిపోతుందా? 2019లో ఆ మాటలన్నీ నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు ఏ మాట నిలబెట్టుకున్నావు? సిపిఎస్ రద్దు చేసావా? మద్య నిషేధం రద్దు చేసావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా హౌసింగ్ లోన్లు ఇచ్చావా? ఇల్లులు కట్టించావా?
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు పెట్టి దోపిడీ చేశావే. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు, మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు, పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశావు, సర్పంచులు గుడ్లు గీచుకొని అర్ధనగ్నంతో భిక్షాటన చేస్తూ ఉన్నారు. నీ సొంత పార్టీ వాళ్ళైనా కానీ ఇవన్నీ నీ కళ్ళు కనబట్టలేదా? స్కూళ్ళన్నీ మూతపడినాయి. నాడు నేడని కొన్ని స్కూల్ని మూత వేసి కొన్ని స్కూళ్ళు మాత్రమే తెరిచావు. ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీదే, వైద్య రంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీదే. ఏ రంగంలో నువ్వు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేసావు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది? ఈ రోజున ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి నువ్వు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ న్యాయ వ్యవస్థను లెక్క చేయవు, చీకటి జీవాలు తీసుకొస్తావు. ఈ రోజున 89 మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు 680 కోట్ల రూపాయల వరకు సలహాదారులకు జీతాలు ఇచ్చి నీ పక్కన ఉన్నటువంటి గూండాగాళ్ళు నీకు సలహాదారులు, నీ పార్టీలో తిరిగేటువంటి చెంచాగాళ్ళు నీకు సలహాదారులు. అన్ని నేరాలు నువ్వు చేసి మరి నిన్న సభలో చూసాం. మీరు తీసుకొచ్చినటువంటి జనం ఏంటి? క్వార్టర్ బిర్యానీ కొన్ని ప్రదేశాల్లో 500 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కినప్పుడు ఎక్కించిన బస్సులు మళ్ళీ ఖాళీగానే వెళ్ళి వెనక్కి. బయట జనం ఉన్నారు, గ్రౌండ్లో జనం లేరు. శివరాఖరికి ఎంత నీచంగా తయారయ్యావంటే మీడియా పైన కూడా దాడి చేసేటువంటి సంస్కృతికి నీ కార్యకర్తల్ని నీ నాయకులు తీసుకొచ్చావే. నీది కూడా ఒక మీడియా